టీవీ7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక లయన్స్ కళ్యాణ మండపంలోని 13/9/2024 మధ్యాహ్నం 2 గంటలకు జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ శెట్టి బలిజ సంఘం సమావేశమై మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, మన గ్రామాలు మనమే అభివృద్ధి పరచుకోవాలి అని సంఘ పెద్దలు పలువురు మాట్లాడారు. దీనికి రాష్ట్ర కార్మిక మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మంత్రి పదవి తీసుకుని 3 నెలలైంది. ముఖ్యంగా నేను చేసిన 3 నెలలైనప్పటికీ వెంటనే నా కార్మిక శాఖ మంత్రి అవడం, అలాగే ఈ క్యాబినెట్ మీటింగ్ వల్ల కానీ, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీలో ఇంచుమించు 4-5 సంఘటన జరగడం వల్ల కానీ, ఈ వరద ప్రభావం అలాగే వర్షాల వల్ల కానీ ఎక్కువ సమయం కాన్స్టిట్యున్సీలో ఉండలేకపోయాను. ఇక అందరినీ కలుసుకోలేకపోయాను. ఈ రోజులోనే గడపడం పట్టించుకోవట్లేదు. ఈ పదాలన్నీ నిలబడతా ఉంటున్నాను. అది మీకు తప్పు కాదు. ఎందుకంటే గతంలో మేము చాలా మంది నాయకులు పట్టించుకున్నాం. ఎక్కించి గెలిచినప్పటికీ సాయం చేయకపోగా మీ మీద రౌడీ షీట్లు కేసులు కూడా పెట్టండి. మీరు ఆ దెబ్బ తగిలింది. ఆ దెబ్బ మీకు నిరంతరం గొడవ తిరుగుతుంది. కాబట్టి ఈరోజు 3 నెలలైనా మేము కలుసుకోవడం వల్ల అందరూ కానీ మీరు భావించవచ్చు. తప్పలేదు. కానీ సమయం మాత్రం నాకు ఎక్కడ కుదరలేదు. ఇక్కడికి కాదు, ఎక్కడికి ఏ గ్రామానికి కూడా నేను డ్యూటీలో తిరగలేదు. అలాగే ఈ అధికారులు కూడా మారవలసి ఉంది. మారిన తర్వాత ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది. అందులో సందేహం లేదు. మరొకసారి నేను గతంలో చెప్పాను, నాకు ఈ రోజున రామచంద్రపురం సీటు కేటాయించారు అంటే దానికి సిద్ధంగా పట్టడం వల్ల. అలాగే ఇక్కడ రామచంద్రపురం పరిస్థితులు బట్టి నేను గెలిచానంటే ముందు కీలక పాత్ర వహించింది బాగుంది.